గుడ్ మార్నింగ్. ప్రార్థన చేసుకున్నారా? ప్రతిరోజు కూడా మన రోజును ప్రార్థనతో ప్రారంభిస్తేనే ఆ రోజులో మనము సాతాను మీద విజయాన్ని పొందుకుంటాం. కీర్తనాకారుడు అంటాడు, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును అని. ఈరోజు దేనిని బట్టి నువ్వు బందీవైపోయావు? ఏ పాపములో బందీగా ఉన్నావు? సాతానులో బందీగా ఉన్నావా? ఈరోజు ప్రభు చెంతకు వచ్చి, ప్రభువా, నా పరిస్థితి ఇది, నా యొక్క జీవితం ఇలా ఉంది, దీనిలో నేను బందీగా అయిపోయాను, చుట్టూ నన్ను సాతాను బంధించేసింది, నన్ను ఈ బంధకాల నుండి విడుదల చేయవని నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుణ్ణి అడుగుతావో ఆయన నిన్ను విడుదల చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. నీవు అడగడమే ఆలస్యం, దేవుడు తన కృపను నీ ఎడల వెల్లడిపరుస్తాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించు. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈ ఉదయకాలమును ఈ విధముగా నిన్ను స్తుతించి ప్రార్థించుటకు నీవు మాకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి ఎంతగానో నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువా, మా జీవితం అంతయు నీ చేతికి అప్పచెప్తూ ఉన్నాం. అయా, దేని చేత మరి నీ బిడ్డలు బందీగా ఉన్నారు? ప్రభువా, ఏ పాపములో బందీగా ఉన్నారు? ఏ శోధనలో బందీగా ఉన్నారు? ప్రభువా, ఇప్పుడే ఆ బంధకాల నుండి విడుదల దయచేయమని అడుగుతూ ఉన్నాం. నీ పాద సన్నిధిలో వారు హృదయపూర్వకంగా ఒప్పుకొని విడిచిపెడుతూ ఉండగా వారి పాపములను క్షమించి వారి బంధకాల నుండి విడుదలను దయచేసి రక్షణ ఆనందమును వారికి దయచేయమని అడుగుతున్నాం. ఈ రోజంతటిలో కూడా సాతాను మీద విజయాన్ని ఇవ్వండి, ఆకర్షణల మీద విజయాన్ని ఇవ్వండి, శోధనల మీద విజయాన్ని ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. అయా, ఈ లోకాశలను జయించే జ్ఞానమును మాకు అందించమని అడుగుతూ ఉన్నాం. ఎంతమంది బిడ్డలు విశ్వాసముతో ఈ ప్రార్థనలు ఏకీభవించారో ప్రతి ఒక్కరికి ప్రభువా, విశ్వాసము కొలది వారికి దీవెనలు అందించమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉన్నాం. ప్రభువా, ఇదిగో ఎంతమంది బిడ్డలైతే ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, ఎంతమంది బిడ్డలు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, వారికి గొప్ప విజయాన్ని ఇవ్వండి. ఉద్యోగాలకు వెళ్ళేవారు, వ్యాపారాలకు వెళ్ళేవారు, నేల పంటల మీద ఆధారపడిన వాళ్ళు, అయ్యా, తమ వృత్తిని బట్టి తమ జీవనాన్ని సాగిస్తున్నవారు, ప్రతి ఒక్కరిని దీవించి వారి కష్టాజితమును దీవించి నూరంతల ఫలము దయచేయమని అడుగుతూ ఉన్నాం. ఈ రోజంతటిలో తలపెట్టిన ప్రతి కార్యమును మీరు దీవించమని ఇచ్చిన ప్రార్థన నీ పాదముల చెంతకు చేర్చుకునమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.